Okay. Next important theorem, Darboux theorem. State and prove Darboux theorem. Statement: if f from closed a comma b to R is a bounded function, then for each epsilon greater than 0 there exists delta greater than 0 such that first one UPF less than integral a to b bar f of x dx plus epsilon. Next LPF greater than integral a bar to b f of x dx minus epsilon. For each p belongs to phi of closed a comma b with norm p less than delta. ఇది స్టేట్మెంట్. సో డార్బాక్స్ థియరం ఏం చెప్తుందంటే ఎఫ్ అనేది ఒక బౌండెడ్ ఫంక్షన్. ఎఫ్ ఫ్రమ్ ఏ కామా బి టు ఆర్ ఇస్ ఎ బౌండెడ్ ఫంక్షన్. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ యూపీఎఫ్ వాల్యూ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ కంటే తక్కువ, ఎల్పిఎఫ్ వాల్యూ ఇంటిగ్రల్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ కంటే ఎక్కువ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఒక కండిషన్ ప్రూవ్ చేసి రెండో కండిషన్కి సిమిలర్లీ అని రాసేయచ్చు, లేకపోతే ఫస్ట్ కండిషన్ చేసినట్టే కొద్దిగా ఆపోజిట్గా చేసి సెకండ్ కండిషన్ వస్తుంది. మనం ఫస్ట్ కండిషన్ ప్రూవ్ చేద్దాం. ఎలా చేస్తామో చూడండి. ప్రూవ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ ఎఫ్ ఫ్రమ్ క్లోజ్డ్ ఏ కామా బి టు ఆర్ ఈజ్ ఏ బౌండెడ్ ఫంక్షన్. బౌండెడ్ ఫంక్షన్ అంటే ఇన్ఫిమమ్ ఉంటుంది, సుప్రీమమ్ కూడా ఉంటుంది అన్నమాట. దట్ ఈస్ దట్ ఇంప్లైస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ కే ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఏ కామా బి, కే బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మైనస్ కేకి ప్లస్ కేకి మధ్యన ఉంటుంది. అంటే దీనికి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఉంటాయి. అంటే ఇలా ఈ థియరం మనం చేయొచ్చు అని అర్థం. రైట్. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు? యూపీఎఫ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ యూపీఎఫ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ మనం ప్రతి దానికి డెఫినేషన్ రాదు. ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే డెఫినేషన్ రాదు. by definition integral a to b bar f of x dx అంటే ఇది అప్పర్ రీమాన్ ఇంటిగ్రల్. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే ఇన్ఫిమమ్ ఆఫ్ యూపీఎఫ్ సచ్ దట్ ఈ బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి. దీని యొక్క డెఫినేషన్ అంటే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి అర్థం అంటే యూపీఎఫ్ అన్నింటిలోకి చిన్నది, ఇన్ఫిమమ్ అంటే చిన్నది. దేంట్లోకి? యూపీఎఫ్. పి అంటే ఏంటి? పార్టీషన్స్. ఏ నుంచి బికి సమ్ పార్టీషన్స్ తీసుకోవాలి, మధ్యలో నెంబర్స్ x0 x1 x2 సో ఆన్ అని. అదో పార్టీషన్. అలా పార్టీషన్స్ తీసుకుంటే అన్ని పార్టీషన్లోకి అతి తక్కువ యూపీఎఫ్ ఉన్న పార్టీషనే ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫై ఆఫ్ ఏ కామా బిలో ఒక పార్టీషన్ తీసుకుందాం. P1 అనే పార్టీషన్ తీసుకుందాం. అప్పుడు ఏం రాద్దామంటే లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ పార్టీషన్ P1 బిలాంగ్స్ టు ఫై ఆఫ్ క్లోజ్డ్ ఏ కామా బి అని తీసుకుందాం. అంటే ఫై ఆఫ్ ఏ కామా బిలో P1 అనే పార్టీషన్ తీసుకుందాం. అప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి ఏదైనా ఒక సమ్ పాజిటివ్ నెంబర్ కలుగుతాం. ఇదేంటి అసలు? చిన్న వాల్యూ. దీనికి ఏదైనా నెంబర్ కలిపితే ఇంకా చిన్న వాల్యూ అవుతాం, ఇన్ఫిమమ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇక్కడ మనం ఏం రాయొచ్చు అంటే యూపీ1ఎఫ్ అంటే ఫస్ట్ పార్టీషన్ యొక్క అప్పర్ సమ్ లెస్ దాన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్
ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 అని రాసుకోండి. డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ బై 2 దీన్ని 1 అంటారు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫై ఆఫ్ ఏ కామా బిలో ఒక పార్టీషన్ తీసుకుందాం. మనం ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్కి సమ్ పాజిటివ్ వాల్యూని యాడ్ చేద్దాం. అసలు ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటేనే అన్నింటిలోకి చిన్న వాల్యూ, కానీ చిన్న వాల్యూకి సమ్ నెంబర్ యాడ్ చేయిస్తాం. కాబట్టి దీంట్లో చిన్న పార్టీషన్ తీసుకున్నప్పుడు ఆ పార్టీషన్ కంటే ఈ వాల్యూ ఎక్కువ ఉంటుందన్నమాట, మనం యాడ్ చేసాం కాబట్టి. అందువల్ల P1 అనే పార్టీషన్, ఇది మొత్తం పార్టీషన్ P, కానీ ఇక్కడ మనం ఒక సమ్ చిన్న పార్టీషన్ తీసుకున్నాం P1 ఏ నుంచి బికి, దానికంటే ఇది ఎక్కువ ఉంటుందని తీసుకోవాలి. అంటే యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం P అనే దాంట్లో ఎలిమెంట్స్ తీసుకుందాం. P ఈజ్ ఈక్వల్స్ టు x0 ఈక్వల్ టు a, x1, x2 సో ఆన్ xn ఈక్వల్ టు d. అలా Pలో ఎలిమెంట్స్ x0, x1, x2 సో ఆన్ xn తీసుకుందాం. ఆల్రెడీ P1 తీసుకున్నాం కాబట్టి P2 అని ఇంకో పార్టీషన్ తీసుకుందాం. ఈ పార్టీషన్లో ఎలిమెంట్స్ a ఈక్వల్ టు x0, x1, x2 సో ఆన్, మధ్యలో ఒక చోట xr-1 అంటే r అనేది ఉంటుంది, మళ్ళీ xr ఉంటుంది, xr- ఉంటుంది xr కదా, తర్వాత r+1 సో ఆన్ xn ఈక్వల్ టు d. కానీ మధ్యలో ఒక చోట y1 అనే ఎలిమెంట్ తీసుకుందాం, అది P2గా తీసుకుందాం. P అనే పార్టీషన్ ఏం తీసుకున్నాం? x0, x1, x2 సో ఆన్ xn, P అనే పార్టీషన్. P2 ఎలా తీసుకున్నామంటే P కంటే ఒకటి ఎక్కువ తీసుకున్నాం, అంటే y1 అనే ఎలిమెంట్ని యాడ్ చేస్తాం దేంట్లో? Pలో. అంటే ఇక్కడ ఏంటి అర్థం అంటే P కంటైన్డ్ ఇన్ P2, P అనేది P2లో ఉంది, ఉందా లేదా? Pలో ఎలిమెంట్స్ అన్ని P2లో ఉన్నాయి, ప్లస్ ఎక్స్ట్రాగా y1 అనే ఎలిమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, అంటే మనం ఎలా తీసుకున్నామంటే P2 రాసుకున్నాం అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఇది x0 అవునమ్మా, అంటే ఏ అనమాట, ఇది a ఈక్వల్స్ టు x0, ఇది x1, x2, మధ్యలో ఒక చోట xr, మళ్ళీ మధ్యలో ఏమైనా యాడ్ చేస్తాం y1, xr తర్వాత ఏమొస్తుంది? సో ఇది xr-1, xr-1, xrకి మధ్య y1 తీసుకున్నాం, మళ్ళీ లాస్ట్లో మళ్ళీ xn తీసుకున్నాం ఈక్వల్ టు d. అలా తీసుకున్నాం ఎలిమెంట్స్ x0, x1, x2 సో ఆన్ xr-1కి xrకి మధ్యలో y1 ఎలిమెంట్ తీసుకుని అది పార్టీషన్ P2 అని తీసుకున్నాం. ఇక్కడ P కంటైన్డ్ ఇన్ P2, అంటే P అనేది మొత్తం P2లో ఉంది, y1 అనేది తీసుకున్నాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే UPF కడదాం. UPF. సో ఇక్కడ దాకా ఫస్ట్ పార్ట్ మీకు ముఖముఖగా చెప్తున్నప్పుడు అర్థమవుతుంది, కొంచెం పెద్ద తీరం కాబట్టి. సో స్టేట్మెంట్ టు డార్బాక్స్ థియరం స్టేట్మెంట్ ఏం చెప్తున్నామా? ఎఫ్ అనేది బౌండెడ్ ఫంక్షన్ అయితే యూపీఎఫ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. ఎల్పిఎఫ్ గ్రేటర్ దెన్ ఏ బార్ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఎప్సిలాన్ ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ముందు ఇచ్చింది రాసాం బౌండెడ్, కాబట్టి మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ కే అని తీసుకోవాలి. బౌండెడ్ అంటే మైనస్ కేకి ప్లస్ కేకి మధ్య వాల్యూస్ ఉంటాయి, అంటే ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఉంటుంది, అంటే థియరంలో మనం ఇన్ఫిమమ్ సుప్రీమమ్ యూజ్ చేయొచ్చు అని అర్థం. ఓకే, నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయాలి? యూపీఎఫ్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ మనం ప్రూవ్ చేయాలి. ముందు మనం డెఫినేషన్ రాద్దాం. ఇంటిగ్రల్ ఏ టు బి బార్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి? యూపీఎఫ్లు అన్నిటికంటే చిన్నది. మరి దీనికి ఒక నెంబర్ యాడ్ చేసినప్పుడు ఒక చిన్న పార్టీషన్ తీసుకున్నప్పుడు దానికంటే ఇది పెద్దది అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఇది అన్ని యూపీఎఫ్లోకి చిన్న వాల్యూ, దీనికే ఒక వాల్యూ యాడ్ చేస్తాం, ఇంకా అప్పుడు చిన్నది అవ్వదు. అందువల్ల ఒక పార్టీషన్ తీసుకున్నప్పుడు దానికంటే పెద్దది అవుతుంది వాల్యూ, దాన్ని 1 అనుకున్నాం. ఆల్రెడీ P1 అనే పార్టీషన్ తీసేసుకున్నాం కాబట్టి P అనే పార్టీషన్ x0 ఇంటూ x0 తీసుకుందాం, దాని మధ్యలో y1 అనే ఒక ఎలిమెంట్ యాడ్ చేద్దాం, దాన్ని P2 అనుకుందాం. P కంటైన్డ్ ఇన్ P2. అర్థమైందా? P కంటైన్డ్ ఇన్ P2 కాబట్టి మనకి ఇక్కడ డైరెక్ట్గా ఏం తీసుకోవచ్చు అంటే అప్పర్ రీమాన్ సమ్ ఆఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూపీఎఫ్. ఇది కండిషన్ అన్నమాట. ఒకవేళ P ఏదైతే తక్కువ ఎలిమెంట్స్ ఉంటాయో దాని యొక్క అప్పర్ రీమాన్ సమ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏం చెప్పచ్చు అంటే UP2F అంటే P2F యొక్క అప్పర్ రీమాన్ సమ్ ఆఫ్ P, F UPF P, F కంటే తక్కువ ఉంటుంది. ఇది కండిషన్ అన్నమాట.
ఇది మీ స్టాండర్డ్ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనం యూపీఎఫ్ కడదాం, యూపీటీఎఫ్ కూడా కడదాం. సో ఇక్కడ దాకా అర్థమైంది కదా, ఈ డయాగ్రామ్ అర్థమైందా? x0, x1, x2, సో ఆన్ xr మైనస్ 1 xr. ఈ xr మైనస్ 1కి xrకి మధ్య y1 అనే ఎలిమెంట్ తీసుకున్నాం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సార్ ఇప్పుడు మనం ఒకటి రాద్దాం. యూపీఎఫ్ కడదాం. యూపీఎఫ్ అంటే అర్థం ఏంటంటే m1 డెల్టా 1 ప్లస్ m2 డెల్టా 2 ప్లస్ సో ఆన్ ప్లస్ mn డెల్టా n. అర్థమవుతుందా? ఇది యూపీఎఫ్ ఫార్ములా. m1 ఇంటూ డెల్టా 1 అంటే ఫస్ట్ టైం x1 మైనస్ x0, x1 మైనస్ x0 ప్లస్ m2 ఇంటూ డెల్టా 2 అంటే ఫస్ట్ x2 మైనస్ x1, x2 మైనస్ x1 ప్లస్ సో ఆన్ ప్లస్ mn ఇంటూ మనం పీకే పెడుతున్నాం, p2 కాదు కాబట్టి మధ్యలో వాల్యూ ఇంకా తీసుకోం మనం. సో లాస్ట్ వాల్యూ x0 మైనస్ దీని ముందుది xn మైనస్ 1. అలా ఇది యూపీఎఫ్. ఇప్పుడు యూపీ2ఎఫ్ కడదాం. యూపీ2ఎఫ్ మరి ఫస్ట్ది m1 ఇంటూ x1 మైనస్ x0 ప్లస్ m2 ఇంటూ x2 మైనస్ x1 ప్లస్ సో ఆన్ ప్లస్ ఇక్కడ మారుతుంది. మధ్యలో మనం ఈ ఇంటర్వెల్ తీసుకుందాం. y1 మైనస్ xr మైనస్ 1 ఒక లెంగ్త్, xr మైనస్ y1 ఇంకో లెంగ్త్. వీటి యొక్క సుప్రీమం వాల్యూస్ λ1 λ2 అనుకోండి. అన్ని సుప్రీమమ్స్ m1 m2 mn అని తీసుకున్నాం. వీటి యొక్క సుప్రీమమ్స్ మాత్రం λ1 λ2 అని తీసుకోండి. మనం ఒక ఎలిమెంట్ తీసుకున్నాం కాబట్టి λ1 ఇంటూ ఏం రాయాలంటే y1 మైనస్ xr మైనస్ 1 ప్లస్ λ2 ఇంటూ ఏం రాయాలి xr మైనస్ y1 ప్లస్ సో ఆన్ లాస్ట్ ఎలిమెంట్ ఇది రాసింది mn ఇంటూ xn మైనస్ 1. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. వేర్ λ1, λ2 ఆర్ సుప్రీమమ్స్. దేని యొక్క సుప్రీమమ్స్ అంటే ఈ యొక్క ఈ ఇంటర్వెల్ యొక్క సుప్రీమమ్స్ xr మైనస్ 1 y1 xr యొక్క సుప్రీమం వాల్యూస్ λ1 λ2 అని తీసుకోండి. సో ఇక్కడ దాకా అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ యూపీఎఫ్ పెద్దది కదా యూపీ2ఎఫ్ కన్నా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూపీఎఫ్ మైనస్ యూపీ2ఎఫ్ చేద్దాం. యూపీఎఫ్ మైనస్ యూపీ2ఎఫ్ చేద్దాం. సో చేస్తే ఏమవుతుందంటే యూపీఎఫ్ మైనస్ యూపీ2ఎఫ్ చేద్దాం. యూపీఎఫ్ అంటే ఏంటి? ఇవన్నీ కదా, దీంట్లో దీన్ని తీసేస్తున్నాం అంటే ఈక్వల్గా ఉన్నవన్నీ క్యాన్సిల్ అయిపోయి m1 ఇంటూ x1 మైనస్ x0 మైనస్ కదా, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఈ రెండు క్యాన్సిల్ అన్నీ క్యాన్సిల్ అయి మధ్యలో ఏం మిగులుతాయంటే ఇక్కడ కూడా mr అని తీసుకుందాం మధ్యలో ప్లస్ mr ఇంటూ ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకుందాం. mr ఇంటూ ఏమొస్తుందంటే xr మైనస్ xr మైనస్ 1 వస్తుంది. మధ్యలో ఆర్త్ సబ్ ఇంటర్వల్ అది ఒక్కటి క్యాన్సిల్ అవ్వదు. ఇక్కడ ఆర్త్ సబ్ ఇంటర్వల్ λ1 λ2 తీసుకున్నాం కాబట్టి అది క్యాన్సిల్ అవ్వదు. మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ λ కూడా మిగిలిపోతాయి. ఏం మిగులుతుందంటే mr ఇంటూ xr మైనస్ xr మైనస్ 1 మైనస్ λ1 ఇంటూ y1 మైనస్ xr మైనస్ 1 ప్లస్ λ2 ఇంటూ xr మైనస్ y1. ఈ మూడే మిగులుతాయి. ఇక్కడ mr ఒక్క ఆర్త్ సబ్ ఇంటర్వల్ మాత్రమే మిగులుతుంది, మిగతావన్నీ క్యాన్సిల్ అయిపోతాయి, ఈక్వల్గా ఉంటాయి కాబట్టి మైనస్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు mr ఇంటూ xr ఇక్కడ మనం y1 అనే ఎలిమెంట్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. అలా చేయడం వల్ల ఇక్కడ వాల్యూ మారదు, xr మైనస్ 1. ఇక్కడ y1 యాడ్ చేసి y1 సబ్ట్రాక్ట్ చేయాలి. మైనస్ λ1 ఇంటూ y1 మైనస్ xr మైనస్ 1 ప్లస్ λ2 ఇంటూ xr మైనస్ y1. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ దాకా ఒకటి, ఇక్కడ దాని నుంచి ఒకటి అలా విడగొడదాం. mr ఇంటూ ఏం రాయొచ్చు అంటే xr మైనస్ y1 ఇక్కడ దాకా రాద్దాం ప్లస్ మళ్ళీ mr ఇంటూ y1 మైనస్ xr మైనస్ 1 మైనస్ λ1 ఇంటూ
y1 minus xr minus 1 plus lambda 2 into xr minus y1 అలా రాద్దాం. అర్థమైందా? ఎందుకు ఇలా రాస్తామంటే ఇప్పుడు కామన్గా ఉన్నాయి చూడండి, xr మైనస్ y1 xr మైనస్ y1 కామన్గా ఉన్నాయి అవునా, ఇది మైనస్ అన్నమాట. మనం మైనస్గా చేస్తున్నాం, ఇది మైనస్. సో ఇక్కడ మైనస్ వస్తుంది. సో రెండిట్లో xr మైనస్ y1 కామన్ ఉంది కదా, తీస్తే xr మైనస్ y1 కామన్ తీస్తే ఏమవుతుంది, mr మైనస్ డెల్టా 2 లాంబ్డా 2 ప్లస్ ఇంకేం మిగులుతుంది ఇక్కడ y1 మైనస్ xr మైనస్ 1 కామన్ తీసేద్దాం. y1 మైనస్ xr మైనస్ 1 ఇంటూ mr మైనస్ లాంబ్డా 1 అది మిగిలింది. అర్థమైందా? ఇదంతా దేని వాల్యూ, యూపీఎఫ్ మైనస్ యూపీటీఎఫ్ వాల్యూ ఏమొచ్చింది, xr మైనస్ y1 ఇంటూ mr మైనస్ లాంబ్డా 2 ప్లస్ y1 మైనస్ yr మైనస్ 1 ఇంటూ mr మైనస్ లాంబ్డా 1. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం రాస్తామంటే ఇక్కడ దాకా ఇదే చూడండి, ఇది రఫ్ చేస్తాను ఇప్పుడు. సో ఇది చాలా ఇంపార్టెంట్. యూపీఎఫ్ అంటే ఫార్ములా ఇది, m1 డెల్టా 1 ప్లస్ m2 డెల్టా 2 ప్లస్ 1 ప్లస్ m1 డెల్టా n. ఇక్కడ m1 ఇంటూ డెల్టా 1 అంటే x1 మైనస్ x0 ప్లస్ m2 ఇంటూ డెల్టా 2 x2 మైనస్ x1. సో మధ్యలో ఆర్త్ సబ్ ఇంటర్వల్ తీసుకుందాం. mr ఇంటూ xr మైనస్ xr మైనస్ 1. ఇక్కడ చూడండి xr మైనస్ xr మైనస్ 1, y1 లేదు అప్పటికి, ఈలో కదా మనం చేస్తున్నాం, ప్లస్ mn ఇంటూ xn మైనస్ xn మైనస్ 1. ఇప్పుడు యూపీ2ఎఫ్ కడదాం, అంటే m1 ఇంటూ x1 మైనస్ x0 x2 మైనస్ x1 సో 1. మధ్యలో ఈ రెండు లాంబ్డా 1 లాంబ్డా 2 సుప్రీమమ్స్గా తీసుకోవాలి. లాంబ్డా 1 అంటే y1 మైనస్ xr మైనస్ 1, లాంబ్డా 2 అంటే లాంబ్డా 2 ఇంటూ xr మైనస్ y1 తీసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ 1 ప్లస్ mn ఇంటూ xn మైనస్ xn మైనస్. ఇప్పుడు లాంబ్డా 1 లాంబ్డా 2 సుప్రీమమ్స్ ఆఫ్ ఆర్త్ సబ్ ఇంటర్వెల్ అయ్యా. నెక్స్ట్ యూపీఎఫ్ మైనస్ యూపీటీఎఫ్ కడదాం, అంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఈ మూడే మిగులుతాయి. అప్పుడు y1 యాడ్ చేసి సపరేట్ చేస్తాం, ఇక్కడ దాకా రాస్తాం. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు f ఈజ్ బౌండెడ్ అని ఇచ్చారు కదా, దీన్ని 1 అనుకున్నాం దగ్గర. సిన్స్ f ఈజ్ బౌండెడ్ f బౌండెడ్ కాబట్టి మనం ఏం రాస్తాం, మోడ్ f ఆఫ్ x లెస్ దెన్ k అని రాస్తాం. అంటే దీని అర్థం ఏంటి, మైనస్ k లెస్ దెన్ f ఆఫ్ x లెస్ దెన్ k. అంటే f ఆఫ్ x వాల్యూ మైనస్ కేకి కేకి మధ్యలో ఉంది. అంటే ఇక్కడ దీని ఇంకా ఏం రాయొచ్చు అంటే మైనస్ k లెస్ దెన్ సుప్రీమమ్స్ వరుసగా రాయొచ్చు. ఇక్కడ ఫస్ట్ సుప్రీమం ఏంటి, mr కదా, mr లాంబ్డా 1 లాంబ్డా 2 ఇవన్నీ సుప్రీమమ్స్. అంటే మనం ఏం రాయొచ్చు అంటే మైనస్ k లెస్ దెన్ లాంబ్డా 1 లెస్ దెన్ mr లెస్ దెన్ పాజిటివ్. అంటే లాంబ్డా 1లో mr వాల్యూస్ మైనస్ కేకి ప్లస్ కేకి మధ్యలో ఉంటాయి. అర్థమవుతుందా? ఇప్పుడు సో మైనస్ k లెస్ దెన్ ఈ లాంబ్డా 1 అంటే తీసుకెళ్ళిపోండి, అప్పుడు ఇక్కడ 0 మిగులుతుంది కదా, 0 లెస్ దెన్ mr మైనస్ లాంబ్డా 1 లెస్ దెన్ ఈ మైనస్ కి అంటే తీసుకెళ్ళిపోండి, ప్లస్ కే అవుతుంది. ఇక్కడ కే అందాక రాదు. సో అలా రాయొచ్చు. ఈ లాంబ్డా 1 అంటే తీసుకెళ్ళిపోతాం, అప్పుడు ఏమవుతుంది, మైనస్ లాంబ్డా 1 అవుతుంది. ఇప్పుడు ఈ మైనస్ కే అంటే పట్టుకెళ్ళిపోతాం, ప్లస్ కే అవుతుంది. అప్పుడు మొత్తం ప్లస్ కే 2k. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే దీన్ని 0 లెస్ దెన్ mr మైనస్ లాంబ్డా 1 లెస్ దెన్ 2k. అంటే ఇక్కడ చూడండి mr మైనస్ లాంబ్డా 1 ఉంది ఇక్కడ, mr మైనస్ లాంబ్డా 1 బదులు లెస్ దెన్ 2k అని రాయొచ్చు. అలాగే నెక్స్ట్ సేమ్ ఇక్కడ లాంబ్డా 2 తీసుకోవాలి కేస్ 2లో, దీన్ని ఈక్వేషన్ 2 అన్నాం, ఇది కేస్ 1. నెక్స్ట్ మనం ఏం రాయొచ్చు అంటే కేస్ 2లో ఇది కేస్ 1, కేస్ 2లో మనం మైనస్ k లెస్ దెన్ లాంబ్డా 2 లెస్ దెన్ mr లెస్ దెన్ k అని తీసుకున్నాం. సేమ్ ఇదే ప్రొసీజర్ మళ్ళీ ఫాలో అయితే ఏమొస్తుందంటే 0 లెస్ దెన్ mr మైనస్ లాంబ్డా 2 లెస్ దెన్ 2k వస్తుంది. దీన్ని 3 అనుకుందాం. 2 and 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ mr మైనస్ లాంబ్డా 2 లెస్ దెన్ 2k, ఇది కూడా mr మైనస్ లాంబ్డా 1 లెస్ దెన్ 2k. అంటే ఇక్కడ మొత్తం ఫ్రమ్ సో 1 implies
2 and 3 యూజ్ చేస్తే ఫస్ట్ ఏమవుతుందంటే యూపీఎఫ్ మైనస్ ఎల్ యూపీ2ఎఫ్ లెస్ దెన్ వస్తుంది ఇక్కడ ఇన్ఈక్వాలిటీ మారిపోతుంది లెస్ దెన్ ఎక్స్ఆర్ మైనస్ y1 ఇంటూ 2k ప్లస్ y1 మైనస్ xr మైనస్ 1 ఇంటూ 2k. అర్థమవుతుందా? ఇక్కడ xr మైనస్ y1 మైనస్ xr మైనస్ 1 అంటే ఏ వాల్యూస్ అంటే లెంగ్త్స్ అవునా కదా. స్టార్టింగ్లో ఏమి ఇచ్చారు, గివెన్ నామ్ పి లెస్ దెన్ డెల్టా అంటే నామ్ పి అంటే అన్ని ఇంటర్వెల్స్లోకి హైయెస్ట్ వాల్యూ లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్స్ నామ్ పి హైయెస్ట్ వాల్యూ దేనికంటే తక్కువ డెల్టా కంటే తక్కువ అంటే ఈ ఇంటర్వెల్ అన్నీ కూడా డెల్టా కంటే తక్కువే వస్తాయి. ఇది కూడా లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్ హైయెస్ట్ వాల్యూనే డెల్టా కంటే తక్కువ అంటే ఈ వాల్యూస్ కూడా డెల్టా కంటే తక్కువ అవుతాయి. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే లెస్ దెన్, సో మనం ఏం రాయొచ్చు అంటే యూపీఎఫ్ మైనస్ ఎల్ యూపీ2ఎఫ్ లెస్ దెన్ దీనిలో డెల్టా రాయొచ్చు 2k డెల్టా ప్లస్ 2k డెల్టా అంటే లెస్ దెన్ 2k డెల్టా అని రాయొచ్చు. 2k కామన్ తీస్తే y1 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ అలా కూడా చేయొచ్చు. 2k కామన్ తీస్తే అక్కడే లెస్ దెన్ 2k కామన్ తీసేస్తే ఏమొస్తుంది xr మైనస్ y1 ప్లస్ y1 మైనస్ xr మైనస్ 1 y1 క్యాన్సిల్ అయిపోయి లెస్ దెన్ 2k ఇంటూ xr మైనస్ 1. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ xr మైనస్ 1 అనేది లెంగ్త్ ఆఫ్ ది ఇంటర్వెల్, కానీ నామ్ పి లెస్ దెన్ డెల్టా కాబట్టి సో ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ xr మైనస్ 1 అనేది లెంగ్త్ ఆఫ్ ది ఆర్త్ సబ్ ఇంటర్వెల్, కానీ ఏమి ఇచ్చారు బట్ గివెన్ దట్ నామ్ పి లెస్ దెన్ డెల్టా అంటే నామ్ పి అంటే హైయెస్ట్ లెంగ్త్ ఇంటర్వెల్స్ యొక్క హైయెస్ట్ లెంగ్త్ డెల్టా కంటే తక్కువ. అలాంటిది మరి ఆర్త్ సబ్ ఇంటర్వెల్ కూడా లెంగ్త్ డెల్టా కంటే తక్కువే వస్తుంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇంప్లాయిస్ యూపీఎఫ్ మైనస్ యూపీ2ఎఫ్ లెస్ దెన్ 2k డెల్టా. అదమ్మా లెస్ దెన్ 2k డెల్టా. ఈ యూపీ2ఎఫ్ అంటే తీసుకెళ్ళిపోతాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం y1 అనే ఒకే ఎలిమెంట్ తీసుకున్నాం ఇక్కడ, అవునా? y1 తీసుకుని ఇదంతా చేస్తాం. అలాగే y2 తీసుకోవచ్చు, y3, y4, yp వరకు తీసుకోవాలి. సో p1లో ఎలిమెంట్స్ సిమిలర్లీ మనం ఏం తీసుకోవచ్చు అంటే, సో సిమిలర్లీ వీ టేక్ ఎలిమెంట్స్ ఇన్ p1 ఈక్వల్ టు మనం y1గా తీసుకుందాం, y1, y2, so on, yp ఈ ఎలిమెంట్స్ అన్నీ తీసుకోవచ్చు. తీసుకుని మొత్తం చేయొచ్చు. అంటే ఈ ఎలిమెంట్స్ అన్నీ ఎన్ని వస్తాయంటే p-1 వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ది లాస్ట్ది ఎక్స్క్లూడ్ చేయాలి. అంటే క్లోజ్ ఇంటర్వెల్ ఏ దగ్గరది బి దగ్గర వదిలేసి మొత్తం p-1 అవుతాయి. అప్పుడు ఇలా మనం 2k డెల్టా ఫస్ట్ చేసాం. అలా మనం ఎన్ని ఎలిమెంట్స్ తీసుకోవచ్చు అంటే p-1 ఎలిమెంట్స్ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఎందుకు p-1 అంటే ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ వదిలేయాలి. అప్పుడు దట్ ఇంప్లాయిస్ యూపీఎఫ్ మైనస్ యూపీ2ఎఫ్ లెస్ దెన్ 2k ఇంటూ p-1 ఇంటూ డెల్టా. అలా p-1 తీసుకోవాలి. అర్థమవుతుందా? మొత్తం ఫస్ట్ లాస్ట్ వదిలేయాలి. మొత్తం పార్టీషన్లో p ఎలిమెంట్స్ ఉన్నాయి. మనం ఒక ఎలిమెంట్ యాడ్ చేసాం అంటే ఎన్ని అయ్యాయి, p+1 అయ్యాయి. మనం 2 ఎలిమెంట్స్ వదిలేయాలి. ఇప్పుడు ఎందుకు 2 వదిలేయాలంటే ఎక్స్క్లూడింగ్ క్లోజ్ ఇంటర్వెల్లో ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్ ఎలిమెంట్ వదిలేయాలి. మొత్తం ఎలిమెంట్స్ p-1 అవుతాయి అన్నమాట. అంటే ఫస్ట్ యూపీఎఫ్ మైనస్ యూపీ2ఎఫ్ ఏమొచ్చింది, లెస్ దెన్ 2k ఇంటూ p-1 ఇంటూ డెల్టా వచ్చింది. అంటే ఇక్కడ p1 దేంట్లో ఉంటుంది, p1 కంటైన్డ్ ఇన్ p2. p1 p2లో ఉంటుంది. ఎందుకంటే y1 ఫస్ట్ యాడ్ చేసాం, y2 యాడ్ చేసాం, y3 యాడ్ చేసాం, y4 అవన్నీ దేంట్లో ఎలిమెంట్స్ పార్టీషన్ p1లో ఎలిమెంట్స్. కాబట్టి p1 కంటైన్డ్ ఇన్ p2 కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే యూపీ2
1f గ్రేటర్ దెన్ అంటే UP2f ప్లస్ దెన్ UP1f అని రాయొచ్చు. UP2f ప్లస్ దెన్ UP1f అని మనం రాయొచ్చు. ఇందాక మనం ఆల్రెడీ రాసాం అక్కడ. అంటే దేంట్లో సెట్ దేంట్లో ఉంటే హైయెస్ట్ సెట్కి UPF తక్కువ ఉంటుంది, లీస్ట్ సెట్కి UPF ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు అంటే ఈ UPF అడ్డర్ తీసుకెళ్ళిపోండి. అప్పుడు UPF లెస్ దెన్ UP2F ప్లస్ 2K ఇంటూ P-1 డెల్టా. ఇక్కడ లెస్ దెన్ UP2F మళ్ళీ UP1F కంటే తక్కువ కాబట్టి దీన్ని UP1F అని రాయొచ్చు. UP1F ప్లస్ 2K ఇంటూ P-1 డెల్టా. ఇదంతా UPF వాల్యూ. మళ్ళీ లెస్ దెన్ ఇక్కడ ఆల్రెడీ స్టార్టింగ్లో UP1F లెస్ దెన్ అనేది రాసాం. ఏం రాసాం? ఇంటిగ్రల్ A to B బార్ f(x) dx ప్లస్ ε/2 లెస్ దెన్ కాబట్టి ఇక్కడ కూడా లెస్ దెన్ ఉంది కాబట్టి UP1F ఏం రాయొచ్చు అంటే ఇంటిగ్రల్ A to B బార్ f(x) dx ప్లస్ ε/2 ప్లస్ 2K ఇంటూ P-1 ఇంటూ డెల్టా. ఇక్కడ డెల్టా బదులు లెట్ డెల్టా ఈక్వల్ టు ఏమని తీసుకుందామంటే ఇక్కడ ε/2 ఆన్సర్ రావాలి మనకి. కాబట్టి మనం డెల్టా బదులు ఏం తీసుకుందామంటే P-1 ఇంటూ 4 ఎప్సిలాన్ ఇంటూ K ఇలా తీసుకుందాం. ε/4K ఇంటూ P-1 అని తీసుకుందాం. 4K ఇంటూ P-1 అని తీసుకుందాం డెల్టాని. అప్పుడు డెల్టా బదులు రాసాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? K ఇంటూ P-1 క్యాన్సిల్ అయిపోతాయి, 2 వస్తుంది, ε/2 వస్తుంది. లెస్ దెన్ ఇంటిగ్రల్ A to B బార్ f(x) dx ప్లస్ ఇది ఆల్రెడీ ఇక్కడ ε/2 ఉంది. ఇక డెల్టా బదులు ε/4K ఇంటూ P-1 తీసుకోండి, అప్పుడు ε/2 వస్తుంది. ε/2 ప్లస్ ε/2 అంటే ఎప్సిలాన్ అంటే ఏమొచ్చింది? ఇంటిగ్రల్ A to B బార్ f(x) dx ప్లస్ ఎప్సిలాన్. ఇదంతా దేని వాల్యూ? UPF. దేర్ఫోర్ ఆన్సర్ ఏమొచ్చింది? UPF లెస్ దెన్ ఇంటిగ్రల్ A to B బార్ f(x) dx ప్లస్ ఎప్సిలాన్. థీరం. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్. సిమిలర్లీ ఎలా ప్రూవ్ చేస్తామంటే LPF అడిగినప్పుడు ఇక్కడ క్యాపిటల్ MR బదులు స్మాల్ MR రాయాలి, లెస్ దెన్ బదులు గ్రేటర్ దెన్ రాయాలి. అంతే. లెస్ దెన్ బదులు గ్రేటర్ దెన్ రాయాలి, స్మాల్ MR బదులు క్యాపిటల్ MR రాయాలి. మిగతాదంతా మామూలే. లేదంటే సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్ అని రాసేవచ్చు. ఇదే థీరం. సిమిలర్లీ వీ కెన్ ప్రూవ్. Similarly we can prove. మనం ఇంకోటి ఏం ప్రూవ్ చేయాలి? LPF గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ A బార్ టు B f(x) dx మైనస్ ఎప్సిలాన్. హెన్స్ ప్రూవ్. ఇది థీరం చాలా పెద్దది, చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఇక్కడ ఈ స్టెప్ అందరికి అర్థమైంది కదా? నాంపి లెస్ దెన్ డెల్టా కాబట్టి 2K డెల్టా అని రాయాలి. తర్వాత P1లో ఎలిమెంట్స్ అవన్నీ ఒకటి యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎన్ని వస్తాయంటే P-1 ఎలిమెంట్స్ వస్తాయి. కాబట్టి UPDF లెస్ దాన్ కూడా UP1F ప్లస్ 2K ఇంటూ P1 ఇదంతా మామూలు, మైనస్ అనేది వస్తే ప్లస్ అవుతుంది. UP2F ఇది లెస్ దానే కాబట్టి P1F అని రాయొచ్చు, మళ్ళీ ఇది లెస్ దానే కాబట్టి ఇది A to B బార్ f(x) dx ప్లస్ ε/2 అని రాయొచ్చు. ఇక్కడ డెల్టా బదులు తీసుకోవాలి. డెల్టా బదులు ε/4K ఇంటూ P-1 తీసుకుని ε/2 అని రాసి సబ్స్టిట్యూట్ చేయండి. సిమిలర్లీ అని రాసి మీరు చేయగలిగితే ఈ LPF సేమ్ ఇదే ప్రొసీజర్లో P1F గ్రేటర్ దెన్ ఇంటిగ్రల్ A బార్ టు B f(x) dx మైనస్ ε/2 అని ఇవ్వాలి. అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సేమ్ లెస్ దెన్ బదులు గ్రేటర్ దెన్, ప్లస్ బదులు మైనస్, స్మాల్ క్యాపిటల్ MR బదులు స్మాల్ MR రాసుకుంటూ వెళ్ళిపోతే ఈ థీరం ఇది కూడా ప్రూవ్ అయిపోతుంది. అది ప్రాక్టీస్గా కూడా ఉంటుంది, మీరు చేయొచ్చు. ఇది డాట్ బాక్స్ థీరం. ఓకేనా? థ్యాంక్ యూ.